బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు మీ అందరికీ కూడా నేను నా సీమంతం వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో సీమంతం వ్లాగ్ అనమాట. మీరందరూ కూడా ఆల్రెడీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జరిగిన సీమంతం అంతా కూడా చూసే ఉంటారు వ్లాగ్స్. ఒకరు చూడకపోతే నా ప్రెగ్నెన్సీ ప్లేలిస్ట్ అన్నది మీరు క్లిక్ చేసినట్టయితే అవన్నీ కూడా చూసేయచ్చు. అండ్ ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఏంటి ఇదంతా కూడా మీ అందరికీ చెప్పబోతున్నాను. సో వీడియో అంతటినీ కూడా తప్పకుండా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా నాకు వీడియోస్ చేయాలనే మోటివేషన్ అన్నది వస్తుంది. అండ్ ఈసారి సీమంతం ఏంటంటే ఫస్ట్ టైం అంతా కూడా నాకు చాలా హడావడిగా అప్పటికప్పుడు జరిగిపోయిందని చెప్పేసి మీ అందరికీ అన్నాను. అంటే మధ్యాహ్నం అనుకొని ఈవినింగ్కి చేసేసుకున్నాము అన్నాను కదా. కానీ ఈసారి అలా కాదు, మంచిగా చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ చేసుకునేది కాదు కదా ఇంకా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మంచి ప్లాన్గా చేసుకుందామని చెప్పి ప్లాన్డ్గా మొత్తం రిలేటివ్స్ని అందరినీ పిలిచి ఇంకా తర్వాత ఈ స్వీట్స్ ప్యాకింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగా చేసుకుందాం అని అనుకున్నాను. కానీ ఈసారి కూడా ఏమైందంటే యాక్చువల్లీ మళ్ళీ లాస్ట్ మినిట్లో ఒక చిన్న ఇష్యూ వల్ల నేనే క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనమాట. ఈసారి వద్దు అనేసి అంటే, కానీ మా హస్బెండ్ మాత్రం ఈసారి పట్టి లేదు, మళ్ళీ చేసుకుంటావా, మళ్ళీ కుదరదు కదా. అండ్ దాంతోపాటు లాస్ట్ టైం తను లేరు, సో తను లేరని ఫీల్ అయ్యానని తను ఆ వ్లాగ్ చూసారు అప్పుడు. సో ఈసారి ఎలా అయినా నేను ఉండగా నా దగ్గర నేను నీకు చేస్తాను ఎలా అయినా గ్రాండ్గా అని చెప్పి ఇది పట్టి నేను వద్దన్నా కూడా మా హస్బెండ్ చేసిన శ్రీమంతం అనమాట. లిటరల్ ఇది అసలు మా మమ్మీ వాళ్ళు అందరూ గ్రాండ్గా, అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేద్దాము గ్రాండ్గా అని అనుకున్నాము. కానీ నేనే ఒక చిన్న రీజన్ వల్ల వద్దన్నా. నా రీజన్ ఏంటనేది వచ్చే వ్లాగ్స్లో మీ అందరికీ చెప్తాను. బికాజ్ ఈ వ్లాగ్లో చెప్తే అది చాలా పెద్దగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పట్లేదు, కానీ తప్పకుండా చెప్తాను. అండ్ ఆ రీజన్ వల్ల అయితే నేను వద్దనడం వల్ల, కానీ మా హస్బెండ్ మాత్రం ఒప్పుకోకుండా ఈ విధంగా అనుకోకుండా గ్రాండ్గానే జరిగింది ఫైనల్లీ. సో నేనైతే శ్రీమంతం వద్దన్నాను కదా. సో వద్దనడం వల్ల నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళకి ఏం చెప్పానంటే, సరే ఎలాగో మీరు స్వీట్ ఇచ్చి వెళ్ళాలి కాబట్టి జస్ట్ మీరు మా అత్తయ్య వాళ్ళని పిలిచి స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోండి అమ్మ, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా సరే అని చెప్పేసి నా కోసం ఓకే చేశారు. అండ్ ఓకే చేశాక మా హస్బెండ్ ఏం చేశారు, ముందు రోజు అప్పటికప్పుడు ప్లాన్ చేసేసి, లైక్ మా మేనత్తలు మీ అందరికీ తెలుసు కదా, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అండ్ దాంతోపాటు తమ్ముడు వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. అండ్ దాంతోపాటు ఈ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అండ్ ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేశారు. అంటే ఎక్కువ రిలేటివ్స్ని అయితే చేయలేదన్నమాట, ఓన్లీ మేనత్తలు అండ్ ఇరుగు పొరుగు వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ విధంగా మొత్తం లైక్ డెకరేషన్, తర్వాత ఫోటోగ్రఫీ అండ్ నెక్స్ట్ వచ్చి ఈ చైర్, వీటికి సంబంధించినవన్నీ కూడా తను ఒక ముందు రోజు అప్పటికప్పుడు అన్నీ కూడా చేశారనమాట. నేను ఎంతలా చెప్పానో వద్దని, కానీ తను ఈసారి ఏంటంటే ఎందుకో మరి అంత పట్టి చేస్తానని చెప్పేసి తను చాలా ఇష్టంగా చేశారు. ఆ విషయంలో చాలా చాలా హ్యాపీ అండ్ లక్కీ కూడా నేను. అండ్ ఇది నెక్స్ట్ డే మీరు ముందంతా కూడా చూసారు కదా. ముందు యాక్చువల్లీ ఏంటంటే మెహందీ పెట్టించుకున్నాను. నవ్య పెడుతుంది కదా, మీ అందరూ తెలుసు, నవ్య చాలా 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 బాగా పెడుతుంది. ముందు రోజు అంతా కూడా నీట్గా మెహందీ పెట్టించుకున్నాను. అండ్ దాంతోపాటు స్వీట్స్ అంతా కూడా నీట్గా ప్యాక్ చేసుకున్నాం అనమాట. మేముగా చెప్పాను కదా, సడన్గా ఇది కూడా లిటరలీ చెప్పాలంటే ప్లాన్డ్గా చేసుకుందాం అనుకున్న దాన్ని ఇది కూడా సడన్గా చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ హస్బెండ్ ఇంకా ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా పెట్టారు కదా, సరే అయితే నీట్గా చేసుకుందాం, ఇంకా చేసుకునేది ఏదో అనుకున్నాం. అండ్ ఇంతకీ మీరు అనుకోవచ్చు ఇంత సడన్గా అని చెప్పి ఈసారి ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకున్నారని. యాక్చువల్లీ చెప్పాను కదా గ్రాండ్గా చేసుకుందామని. అప్పుడే నేను బిఫోరే మంచిగా ఈ సారీ విత్ స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా పెట్టుకున్న తర్వాతే నా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిందనమాట. సో ఈ సారీ కోసం చెప్పాల్సి వస్తే, ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, గీతాస్ కలెక్షన్. చాలా 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 బాగుంది. సారీ విత్ స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది. అండ్ దాంతోపాటు జిగ్జాగ్ ఫాల్స్ అన్నీ కూడా వాళ్ళే వేసి ఇచ్చారనమాట. లైక్ ఎక్స్ట్రా మనకు ఒక 50 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అంతే. అండ్ దానివల్ల మనకైతే టైం సేవ్ అవుతుంది అండ్ మొత్తం కూడా అంతా నీట్గా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ దగ్గర ఏదైతే వర్క్ దగ్గర మీకు కొంచెం బీడ్స్ లాగా ఉన్నాయో అది వచ్చేసి మమ్మీ వర్క్ చేశారనమాట. లైక్ పూసలు అవి కొంచెం హ్యాంగ్ అవుతున్నాయి కదా, అంతా కూడా మమ్మీ వర్క్ చేశారు. అండ్ సారీకి లేస్ కూడా మమ్మీ యాడ్ చేశారనమాట. నేను ఈ
శారీకి సంబంధించింది అంతా కూడా నేను మీకు డీటెయిల్ కుదిరితే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు శారీ లుక్ ఎలా ఉంది, దాన్ని నేను ఎలాగా మొత్తం కూడా లైక్ హైలైట్ చేశాను ఏంటనేది మీకు క్లియర్గా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లైక్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతే బాగుంటుంది కదా అని చెప్పేసి, లైక్ యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను. నాకు నేనుగానే రెడీ అవుతున్నాను, ఎవరిని మేకప్ ఆర్టిస్ట్ నేమ్ పెట్టుకోకుండా నాకు నేనుగానే రెడీ అవుతున్నాను. అండ్ దాంతోపాటు హెయిర్ స్టైల్ వచ్చేసి సౌజీ చేస్తుంది. సౌజీ హెయిర్ స్టైల్ విషయాల్లో చాలా బాగా చేస్తుంది అనమాట. సో ఆ రోజు హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ ఆ లుక్ కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే లిటరల్లీ దాని తోడు మనం పూలు పెట్టుకోవడం, తర్వాత ఇంకా కుంకుమ గంధం వీటితో చాలా హైలైట్ అయిపోతుంది కదా. సేమ్ అదేవిధంగా ఆ రోజు కూడా చాలా మంచి లుక్ అనిపించింది. అందరూ కూడా బాగుందన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ లుక్ అంతటికీ కూడా మెయిన్ ఇంకొక చిన్న గ్రాండ్ ఏంటంటే ముక్కు పుడక అనమాట. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మెయిన్ నేను జ్యువెలరీ కూడా తీసుకుందాం అనుకున్నాను అనమాట ఈసారి శ్రీమంతానికి. కానీ ఇంకా లాస్ట్ మినిట్లో అదొక్కటే క్యాన్సిల్ చేసుకున్నాను అంతే. అన్నీ చేసుకున్నాను. ఈలోపు బయట చూసారు కదా డెకరేషన్ అంతా కూడా మా వాళ్ళే చేసేసారు. ఈలోపు చైర్ కూడా వచ్చేసింది. చైర్ అయితే ముందు రోజు వచ్చేసింది అనమాట. సో సింపుల్గా ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. బనానా లీవ్స్ అండ్ నా దగ్గర ఉన్న డెకరేటమ్స్ అన్నిటితో కూడా మా సౌజీ తర్వాత సాయి వాళ్ళు అండ్ వీళ్ళందరూ కూడా మధ్య వాళ్ళందరూ అయితే డెకరేషన్ కంప్లీట్ చేసేసారు. అండ్ ఇంకా మొత్తం అంతా కూడా రెడీ అయ్యి బయటకు వచ్చాక మమ్మీ అయితే కాళ్ళకి పసుపు అవి పెడుతున్నారనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా లైటింగ్స్ అవి పెట్టించేసుకొని చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మా అత్త వాళ్ళు మేనత్త వాళ్ళు స్వీట్స్ పళ్ళు అన్నీ తీసుకొస్తారు కదా. సో వాటిని కూడా నీట్గా ప్యాక్ చేసి అక్కడ మొత్తం కూడా సెటప్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సెట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు తాంబూలంకి ఇవ్వాల్సినవి అండ్ నాకు వేయాల్సిన గాజులు ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తున్నారనమాట.
ఇలా మీ అందరికీ షేర్ చేస్తుంటే ప్రతి మూమెంట్ని నాకు ఎంత బాగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు స్పెషల్ ఫీల్ ఏంటంటే మనం లైక్ రీల్స్లో లేదంటే లైక్ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, ఈ విధంగా హస్బెండ్ మనకి దండ వేసి సీమంతం చేస్తూ ఉంటారు కదా, అవి చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఎంత బాగుంది అని చూడడానికి. సో ఫైనలీ అదే థింగ్ నాకు జరిగేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. లైక్ లిటరల్లీ మార్నింగ్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సీమంతం ఇంకా ఎండ్ అయ్యేదాకా అది హ్యాపీ ఫేస్తో హ్యాపీ స్మైల్తో ఉన్నానన్నమాట. కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు మా హస్బెండ్ అండ్ దాంతోపాటు అమ్మ. సో వీళ్ళిద్దరు చాలా 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 పాపం కష్టపడ్డారు అనమాట. ఇదంతా కూడా ఇంత అవుట్పుట్, మంచి అవుట్పుట్ తేడానికి చాలా అంటే చాలా. అండ్ దాంతోపాటు టోషిత్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. మెయిన్ మంచిగా హ్యాపీగా హెల్తీగా ఆడుకుంటే దానికి మించి ఇంకేం లేదు. యాక్చువల్లీ ముందు రోజు వాడికి ఫీవర్ వచ్చి ఉండే, నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను ఎలా జరుగుతుంది ఏంటని, కానీ హ్యాపీగానే జరిగిపోయింది అంతా కూడా. సో ఫైనల్లీ హ్యాపీగా దేవుడి దయ వల్ల సీమంతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. అందరూ కూడా ఒకరు వచ్చి మంచిగా వాళ్ళు బ్లెస్ చేసి స్వీట్స్ పెట్టి అన్నీ చేశారు. కాకపోతే దీంట్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా డాడీని తమ్ముడిని మిస్ అయ్యాను. తమ్ముడు వచ్చేసి తన జాబ్ ప్రకారం కుదరలేదు సెలవు అన్నది. అండ్ డాడీ కూడా యాజ్ యూజువల్ కుదరలేదనమాట. డాడీ కుదరకపోవడానికి పెద్ద రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ మీ అందరికీ చెప్పినట్టుగానే ఈ వీడియోలో ఒకటి చెప్తాను అన్నాను కదా, సో దానికి దీనికి లింక్ అయి ఉంటుంది. సో అందుకోసం మీ అందరికీ వచ్చే వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ అవుట్ఫిట్స్ విషయానికి వస్తే యాక్చువల్లీ నేను వేసుకున్న అవుట్ఫిట్లో మా హస్బెండ్కి టోషుబాబుకి ఇద్దరికి రెడ్ కాంబినేషన్లో తీసుకుందాం అని అనుకున్నాను, నాకు కాంట్రాస్ట్లో. కాకపోతే చెప్పాను కదా సడన్గా జరగడం వల్ల చేసుకుందాం లేదా అనుకున్న థాట్లో ఉండడంతో లాస్ట్ మినిట్లో మా హస్బెండ్కి మా టోషుబాబుకి ఇద్దరికి మ్యాచింగ్ కలర్స్ అవుట్ఫిట్స్ అయితే ఫైనల్లీ వేసాను. ఫైనల్లీ వాళ్ళిద్దరూ మ్యాచ్ అయ్యారు కదా, హ్యాపీ. అండ్ ఇంకా ఒకరికొకరు వచ్చి మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, తర్వాత మేనత్తలు, తర్వాత ఇంకా మమ్మీ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి స్వీట్స్ తినిపించి ఆశీర్వదించి ఒడి నింపి గాజులు అవన్నీ కూడా వేసి చాలా అంటే చాలా బాగా జరిగింది. సో తప్పకుండా వీడియో అంతటినీ చూడండి. నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే వీళ్ళు ఎవరెవరు ఏంటనేది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా నేనైతే ఇప్పుడు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, కనిపిస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే బ్యాంగిల్స్ వేస్తున్నారో ఈ ఆంటీ వచ్చేసి మా ఓనర్ ఆంటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిన్న నా ఫ్రెండ్, మీ అందరూ రీసెంట్ బ్లాగ్స్లో చూసే ఉంటారు. తిన్న ఏమొచ్చేసి సత్య. సో తిన వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. అండ్ దాంతోపాటు మా మేనత్తలు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళని కూడా చూపిస్తాను. ఆఫ్కోర్స్ ఫస్ట్ వెళ్ళిపోయారు కదా వాళ్ళు వేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎవరంటే నవ్య వాళ్ళ పేరెంట్స్ అనమాట. మీ అందరికీ నవ్య 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 అంటాను కదా, నవ్య సౌజీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, తిని వచ్చేసి సౌజీ, నవ్య వాళ్ళ అక్క అండ్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ. సో మీ అందరికీ నవ్య తెలుసు కాబట్టి యాజ్ యూజువల్ నవ్య అయితే ఇక్కడ స్క్రీన్లో లేదు, చూపించట్లేదు, బట్ తర్వాత వస్తుంది చూస్తుండండి. సో ఆంటీ వాళ్ళు అయితే కొంచెం లేట్గా వచ్చారు, అంటే బికాజ్ నా కోసం స్వయంగా ఆంటీ అయితే నాకు ఇష్టమైన గులాబ్ జామ్ స్వీట్ వేడివేడిగా చేసి తీసుకొచ్చారనమాట. సో దానివల్ల పాపం కొంచెం లేట్ అయింది. ఎనీవే ఫైనలీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యి మంచిగా స్వీట్స్ అన్నీ కూడా ఇచ్చి తర్వాత యాజ్ యూజువల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఏదైతే రిచువల్స్ అంటే అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మా టోషుబాబుకి అంకుల్ అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడున్నా లోపడున్న అంకుల్ మాట వింటే తొందరగా వచ్చేస్తారనమాట, అంటే నవ్య వాళ్ళ డాడీ మాట వింటే. అండ్ దాని తర్వాత ది ఫైనల్ డ్రీమ్ లైక్ హస్బెండ్ గాజులు వేయడం, దండ వేయడం, ఇవన్నీ ఇప్పటికీ నాకు చాలా చాలా మంచి మెమరీని అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్. అండ్ మా హస్బెండ్కి అయితే ఆల్రెడీ చెప్పాను, తనైతే మెయిన్ ఒకటే అంటారు, నువ్వు హ్యాపీ అయితే చాలు నాకు అంటారు. సో ఆ డైలాగ్ అయితే పాపం అంటారు. ఇదంతా చేసింది నా కోసం కాబట్టి నేనైతే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకా మనసు అందరూ కూడా అంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే పెద్దోళ్ళు వేయాలో అవన్నీ అయిపోయాక మా హస్బెండ్ పాపం నీట్గా అన్ని దానికి సంబంధించిన అంతా కూడా సెట్ చేశారనమాట. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ వచ్చేసి మేము క్యాటరింగ్కి ఇచ్చేసాము. ఆ రోజు నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు కూడా పెట్టామన్నమాట. అంటే బుధవారం వచ్చింది నాకు, దానివల్ల వెజ్ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా అని. సో మా సైడ్ ఏంటంటే నాన్ వెజ్ కూడా పెడతారు. సో మీరు అనుకోవచ్చు సీమంతం రోజు నాన్ వెజ్ అని చెప్పి. సో మా సైడ్ అయితే ఉంటుంది, బికాజ్ ఇదేం పెద్ద పూజలో ఏముండదు కాబట్టి నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా పెడతారనమాట. సో అవి ఏమేమి పెట్టారు అన్నది కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఈ వీడియోలో వీళ్ళిద్దరి కోసం తప్పకుండా చెప్పాలి, నవ్య అండ్ సౌజీ. మీ అందరికీ తెలుసు, సో తెలియకపోయినా వీళ్ళ కోసం చెప్తాను. ఏంటంటే మెయిన్ యాక్చువల్లీ నవ్యకి ఆ రోజు ఎగ్జామ్, అంటే వెనస్డే కాబట్టి కాలేజ్, తన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో ఎగ్జామ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేచి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాసి 10:30 కల్లా నా కోసం పాపం
ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి రెడీ అయ్యిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా థ్యాంక్స్ చెప్పింది దానికైతే. అండ్ సౌజీ విషయానికి వస్తే సౌజీ నా కోసం కాలేజ్ మానేసింది. అండ్ దాంతోపాటు దానికి కూడా పాపం ముందు రోజు లెగ్ స్లిప్ అవ్వడం వల్ల లెగ్ అయితే పాపం కొంచెం వాపు అన్నది వచ్చిందనమాట. అయినా కూడా నా కోసం అంతా కూడా చేశారు. ఇద్దరికిద్దరు ఎవరు తక్కువ కాదన్నట్టు ఇద్దరికిద్దరు అన్నీ చేశారనమాట. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సౌజీ అండ్ నవ్య. అండ్ వీళ్ళు థ్యాంక్స్ చెప్తే వాళ్ళు తిట్టుకుంటారు కూడా ఏంటక్క కొత్తగా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా ఫొటోస్ అయితే బీభత్సంగా దిగాను. అసలు నేను వద్దు అనుకుంటున్న దాన్ని చాలా 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 మంచి మంచి పిక్చర్స్ తర్వాత పోజెస్ అన్నీ చాలా అంటే చాలా బాగా దిగాను. చాలా బాగా కుదిరేయి. అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే వీడియోలో అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ అయితే మీకు షేర్ చేశాను, చూసేయండి. అండ్ తర్వాత అందరికి ఒక 5గురికి అయితే తాంబూలం కింద కూడా మమ్మీ అయితే ఇప్పించేసింది అనమాట. సో అందరికి ఇక్కడైతే తాంబూలం కూడా ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత అయితే ఎన్ని పోజెస్ దిగానంటే చాలా దిగాను. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ రీల్ కూడా చేశాను అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. ఇవన్నీ కూడా మీకు 1 by 1 షార్ట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో వస్తాయి. ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోవాలనుకుంటే కుమారి తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ ఫైనల్లీ అంతా కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చి నన్ను అయితే ఇంకా లేపేశారనమాట చైర్ నుంచి. లేచిన తర్వాత ఇక్కడైతే మీకు ఫుడ్ చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ అండ్ వెజ్ ఫ్రై, తర్వాత ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ పాపడ్స్, సాంబార్, పెరుగు చట్నీ చాలా ఉన్నాయి. లిటరల్లీ నాకే తెలియదు అనమాట. మెన్యూ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదనమాట నా సీమంతం వ్లాగ్. మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం కింద కామెంట్ చేసేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఎవరైతే చివరి దాకా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిక్చర్స్ కోసం వీటన్నిటి కోసం మీ అందరికీ చెప్పినట్టుగానే కుమారి తెలుగు వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.